ఉప్పాడపై ఉప్పెనలు విరుచుకుపడుతున్నాయి. ఎగసిపడే రాకాసి అలలు తీరాన్ని కబలిస్తున్నాయి. గంగపుత్రుల ఇళ్లు, ఆలయాలు, చెట్లు నేల కూలి కడలిలో కలిసిపోతున్నాయి. ప్రతి ఏటా 1.5 మీటర్ కొద్దీ తీరం కోతకు గురవుతుంది. దీంతో గూడు కోల్పోతున్న గంగపుత్రుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఉప్పాడ సాగర తీరంపై కడలి కన్నెర్రపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. బంగాళాఖాతంలో ఎక్కడ తుఫాన్లు ఏర్పడినా ముందుగా ఉలిక్కిపడేది ఉప్పాడ తీర ప్రాంతం. గత 30 ఏళ్లుగా ఈ తీర ప్రాంతం దారుణంగా కోతకు గురి కావడమే ఇందుకు కారణం. తుఫాను పేరు వింటేనే కాకినాడ జిల్లా పిఠాపురం ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం 30 ఏళ్లుగా కోతకు గురవుతూ వస్తుంది. వందలాది ఇళ్లు, పదుల సంఖ్యలో ఆలయాలు సముద్రంలో కలిసిపోయాయి. దీంతో సుబ్బంపేట, కొత్తపేట, సుబ్బరాజుపేట, అమీనాబాద్, సురాడాపేట, మాయాపట్నం వంటి గ్రామాలు ఆనవాళ్లు కోల్పోయాయి. రాకాసి అలల ప్రభావానికి చెట్లు, కరెంటు స్తంభాలు, సీసీ రోడ్లు కూడా సముద్రంలో కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఉప్పాడ తీరాన్ని కడలి మింగేసింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి కాకినాడ ఎంపీ పల్లంరాజు చొరవతో ఉప్పాడ తీర రక్షణ కోసం జియో ట్యూబ్ నిర్మించారు. 2007లో సుమారు 12 కోట్ల రూపాయల నిధులతో 1.5 కిలోమీటర్ల పొడవుతో జియో ట్యూబ్ నిర్మించారు. చెన్నై ఐఐటి నిపుణుల సూచనలతో 2010లో ఈ జియో ట్యూబ్ నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి ఉప్పాడ తీరం కోతకు గురి కాకుండా జియో ట్యూబ్ రక్షణగా నిలిచింది. కొన్నేళ్లుగా వరుసగా వస్తున్న తుపాన్ల కారణంగా జియో ట్యూబ్ సైతం శిథిలావస్థకు చేరింది. ఇందులోని భారీ బండరాళ్లు సముద్రంలో కొట్టుకుపోయాయి. జియో ట్యూబ్ లేకపోవడంతో ఉప్పాడ తీరంలో కోత తీవ్రత అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం నేను ఉప్పాడ సాగర తీరంలో ఉన్నాను. గత 2 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉప్పాడ తీరం కోతకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా పెద్ద ఎత్తున అలలు తీరాన్ని తాకడంతో ఇక్కడ మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇళ్ళన్నీ కూడా పూర్తిగా సముద్ర గర్భంలో కలిసిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసినట్లయితే ఉప్పాడ తీరంలో కోత ప్రభావం ఎంత దారుణంగా ఉందో చూసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఏటా కూడా సముద్రంలో కెరటాలు ఎగిసిపడడంతో ఈ మత్స్యకారుల ఇళ్ళతో పాటుగా దేవాలయాలన్నీ కూడా పూర్తిగా జలదిగ్బంధంలో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చెట్లు, అదేవిధంగా విద్యుత్ పోల్స్ అన్నీ కూడా సముద్రంలో కొట్టుకుపోవడంతో గంగపుత్రులు నిరాశ్రయులైన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది గంగపుత్రులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కోత ఎంతకాలం నుంచి ఉంది, ఏమేమి నష్టపోయారు ప్రధానంగా? నా పేరు చొక్కశ్రీనండి, నేను మత్స్యకారును. ఈ కోత అనేది శాశ్వతంగా 40-30 సంవత్సరాల నుంచి సముద్రం అలా కోసుకునే వచ్చేస్తుందండి. ఈ సముద్రం ఈ రాకాసి అలలతో రమరమి అమావాస్య పుణ్యం వస్తేనే రమరమి 50 నుంచి 100 ఇళ్ళు వరకు సముద్ర కోత కోసేస్తుందండి. అలాంటిది వాయుగుండం తుఫాను వస్తే మాత్రం ఊరు మొత్తం ఉప్పాడంతా నామరూపం లేకుండా పోతుంది సార్. అయితే అధికారులు వాయుగుండం అల్పివ్వడం వచ్చి చూసి వెళ్ళిపోవడం తప్ప శాశ్వతం పరిష్కారం రావట్లేదు సార్. పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేగా ఉంటే మనకు వర్క్ చేస్తాడో చేసిన వ్యక్తి అని నమ్మకంతో ఓట్లు వేసాను సార్. ఓట్లు వేసిన తర్వాత డిప్యూటీ సీఎం గారు సముద్ర తీర ప్రాంతానికి వచ్చారు, చూసారు. 18 నెలలు పోయిన తర్వాత శాశ్వత పరిష్కారం రక్షణ కూడా కల్పిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత 18 నెలలు పోయిన తర్వాత మాటల్లో మిగిలిపోయి తప్ప ఏ పని కూడా పూర్తి అవ్వలేదు సార్. అయితే డబ్బులు అమౌంట్ సెలక్షన్ చేసామని అంటున్నారు. ఎప్పుడు సెలక్షన్ చేస్తారు సార్? మొత్తం ఊరంతా పోయిన తర్వాత అయితే సుఖం ఉంది. ఊరు పోకముందే టెండర్లు పిలిచి త్వరలో పని పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారు పాదయాత్రలో కూడా వచ్చి మాట ఇచ్చారు సార్. అంటే మాట ఇచ్చి వెళ్ళిపోవడం కదా సార్, పని చేసే వ్యక్తులు కావాలా. రక్షణ కూడా కట్టారు కదా రాజశేఖర రెడ్డి గారు, ఆ టైంలో కోత ఆగిందా? వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఉండగా 2007లో 12 కోట్ల సెలక్షన్ చేసేసారు. అదే శాశ్వతంగా 10 సంవత్సరాలు ఉంది సార్. అయితే అది అలడ ఉద్రికి ఎక్కువైపోయి రాళ్ళని చింకాలో పడిపోవడం వల్ల మొత్తం నామరూపాలు లేకుండా పోయింది సార్. మొత్తం ఆ గొట్టి పోయిన తర్వాత ఉప్పాడ నామరూపాలు లేకుండా పోయింది. గత 1 సంవత్సరం 6 నెలలు లేపో ఈ రక్షణ కూడా కల్పించకపోతే ఉప్పాడని నామరూపాలు లేకుండా పోతుంది సార్. మా చిన్నతనంలో అయితే ఇక్కడి నుంచి చూసి కానీ చూపంత మేరలో చెట్లు అవి ఉండేయండి. ఇప్పుడైతే చూడడానికి ఇల్లు కూడా లేకుండా వెళ్ళిపోతున్నాయండి. ఇంకా కొన్ని రోజుల్లో ఇంకా ఉప్పాడ కూడా ఇంకా మెయిన్ రోడ్కి వైఎస్ఆర్ బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయేలా ఉన్నదండి, కనుమరుగు అయిపోయేలా ఉన్నదండి. కొద్దిగా ఈ గట్టు పని తొందరగా మొదలెడితే బాగుంటుందని కోరుకుంటున్నామండి. మా ఇరుక్కు అయితే మా ఇక్కడి నుంచి సముద్రం రోడ్డు రావడానికి ఎండాకాలనే 6 గంటలు పట్టేదండి.
అరగంట పెట్టినా అక్కడి నుంచి కారుతో చేతితో నీళ్ళు పెట్టుకొని వచ్చి కాలుకి కాలిపోతుంటే నీళ్ళు వేసుకొని అలా ఇంటికి వచ్చేవారు. మధ్య మధ్యలో ఆగి ఆడదంటే ఈ రోహిణి సముద్రం మా ఇంట్లో ఉన్నట్టున్నది ఈ రోహిణి. ఇటీవలి వాయుగుండం ప్రభావంతో అలల ఉధృతి మరింత పెరిగి కెరటాలు గంగపుత్రుల ఇళ్లలోకి చొచ్చుకుపోయాయి. అలల ఉధృతికి కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉప్పాడ తీరానికి రక్షణ గోడ నిర్మించడంతో పాటు ఇక్కడ అందమైన బీచ్లు ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్, లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా హామీలు అమలు చేయలేదు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గంగపుత్రులు. తుఫాన్ వచ్చినప్పుడు కానీ ఈ కెరటాలు అమావాస్య పుణ్యానికి కానీ మీ ఊరు పరిస్థితి ఏంటి, ఎట్లా నష్టపోతున్నారు మీరు? ఇలా చాలా వెళ్ళిపోయాయండి. ఇల్లులు వెళ్ళిపోయాయి, తర్వాత కరెంట్ స్తంభాలు పడిపోయాయి, రోడ్లు సిమెంట్ రోడ్లు పడిపోయాయి, గుళ్ళు పడిపోయాయి, చాలా అయిపోయాయండి. కుళాయిలు కూడా లేవండి, మా కుళాయిలు కూడా ఇరిగిపోయి సముద్రంలో పోయాయి. నీళ్ళు కూడా చాలా దూరంగా వెళ్తున్నాం, నీళ్ళు కూడా సరి దొరకట్లేదు. అయినా మరి ఏం చేయము, ఫిల్టర్ నీళ్ళు కూడా కొనుక్కుంటున్నాం 20 రూపాయలు ఎట్టి. తాగడానికి సరైన నీళ్ళు లేవు, పాటు లేదు, తినడానికి సరైన తిండి లేదు. గొట్టు రాజశేఖర రెడ్డి వేసినప్పుడు కొంతకాలం ఏదో కాసింది, ఇప్పుడు ఆ గొట్టు కూడా పోయింది. కెరటాలు వచ్చి గొట్టుకేసి కొడుతుంటే గోడలు బద్దలేసిపోతున్నాయి. రాత్రులు మేదన కూలిపోతాయేమని భయపడి అలా పక్కలంటే పడుకుంటున్నాం. పిల్లల్ని పక్కల్లో వేసుకొని పిల్లల్ని పడుకోబెట్టడం, మేము కూర్చోడు కెరటాలు వచ్చి కొడుతుంటే భయపడిపోతున్నాం. ఏ టైంలో నీ గొట్లు ఈ గోళ్ళ మీద పడిపోతాయని భయం. తుఫాన్ వచ్చిన పరిస్థితి గుండెకాయలు చేతి పట్టుకొని సామాన్లు రోడ్డు మీద పెట్టుకొని కూర్చో ఉంటాం. అక్కడ బోర్డు స్కూల్ ఉంటాయి, బోర్డు స్కూల్లో పోతామండి. సామాన్లు పెట్టుకొని కరెక్టాలు రాగానే బోర్డు స్కూల్లో పోతాం. ఆ బోర్డు స్కూల్లోని పిల్లల్ని ఒళ్ళు పెట్టుకొని సామాన్లు బోర్డు స్కూల్లో పెట్టుకొని కూర్చో ఉంటాం. ఎవరన్నా దేయగలిగినాడు బిర్యానీ పొట్లు అన్నం పొట్లు పంపుతున్నాడు. ఈ తుఫాన్ వచ్చిన చుట్టాలా కరెక్ట్గా కొనుక్కుంటా ఉంటే ఇల్లు కొట్టిపోతున్నాయి. మాకు ఎటు వెళ్ళినందుకు దారి లేదు, బతకనందుకు రోజులు లేవు, సందట్లో చేపలు లేవు, ఏటి మొగోళ్ళకి ఏటలు లేవు. మా ఇంటి దగ్గర ప్రతి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలిచాడు కాబట్టి మాకు కొంతమందికి ఏదో చూస్తానని చెప్పాడు. చిన్నప్పుడు అలాగుండదా ఏముందండి, కొంత దినాలు నిలబడ్డాం. ఇప్పుడు బాగా ఎక్కువ పోతుందండి, డబ్బులు వేసి కట్టుకుంటున్నాం, మళ్ళీ కట్టుకునే అవకాశాలు లేవు, తలాలు ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చేది ఈ లైన్లలో ఎవరికి ఇవ్వరే తలాలు. చిన్నప్పుడు సముద్రం అది చర్యలు ఉందండి, అంతవరకు మాకు గ్యాప్ ఉండేది. ఇప్పుడు ఈ ఊరంటే 2 ఊర్లు, ఇది 2 మార్కెట్లు. శేఖరాజపేట పేట పేరే లేదు, ఇప్పుడు పోయింది. ఉప్పాడు పేరే లేదు, మాయిపట్నం పేరు లేదు. సముద్రం కొట్టిపోయి సముద్ర తుఫాన్లకి ఎక్కువ అడవడి చేసి లాగేసింది. మాకు దారి లేదనమాట. నువ్వని వచ్చి ఇలా సలహాలు చెప్పడం తప్ప మాకేం సాయం లేదు. ఆయనంటే ధర్మబాబు ఆయన రాజశేఖర రెడ్డి ఆయన బాబు పేరు చెప్తే చెప్పలేం అనమాట. మాకు సముద్రవారం కొట్టేసాడు, మాకు వెళ్ళటానికి కూడా అవకాశం ఉండేది, మా ఏటలు కూడా బాగుండి. ఆ కొట్టుకుపోయింది, సముద్రం కోసేసింది, ఇల్లు కాడ పడిపోయి. ఇది మనం చూస్తున్నాము. ఉప్పాడ తీరంలో ఉన్నటువంటి గంగపుత్రుల ఆవేదన ఒకటే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 2007లో ఇక్కడ దాదాపు 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కిలోమీటర్ల వరకు కోతకు గురి కాకుండా జియో ట్యూబ్ నిర్మాణం చేపట్టారు. అయితే కాలక్రమేణా మన తుఫాన్లు, వాయుగుండాల ప్రభావంతో పెద్ద ఎత్తున రాకాశాలలో తీరాన్ని తాకడంతో ప్రస్తుతం ఆ జియో ట్యూబ్ అంతా కూడా సముద్రంలో పాడై కొట్టుకుపోయిన పరిస్థితి. దీంతోనే సముద్రపు కెరటాలన్నీ కూడా ఊర్లోకి చొచ్చుకు వచ్చి మా ఇళ్లన్నీ నేలమట్టం చేసి సముద్ర గర్భంలో కలిసిపోయేలా చేస్తున్నాయని ఖచ్చితంగా ఎవరైతే ప్రస్తుతం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఉప్పాడ తీరం కోతకు గురి కాకుండా రక్షణ కూడా నిర్మిస్తానని, ఆ హామీని అమలు చేయాలి. ఏడాది అవుతున్నప్పటికి కూడా ఆయన ఈ హామీని పట్టించుకోకపోవడంతో గంగపుత్రులు చాలా ఆందోళనగా ఉన్నారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తీసుకువచ్చి ఉప్పాడ తీర ప్రాంతానికి రక్షణ కూడా నిర్మించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గంగపుత్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రమేష్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, ఉప్పాడ నుంచి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉప్పాడ తీర ప్రాంతాన్ని రక్షించేందుకు అప్పటి కాకినాడ ఎంపీ వంగ గీత ఎనలేని కృషి చేశారు. అప్పటి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ను కలిసి ఉప్పాడ కోత తీవ్రత గురించి తెలియజేశారు. ఆఖరి ప్రయత్నంగా 2024లో ప్రధాని మోదీ కలిసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి అని కోరారు. ఇప్పుడు తీర ప్రాంత భద్రత, జాతీయ విపత్తుల శాఖకు వెళ్లడంతో ఇటీవలే 318 కోట్లతో తీర రక్షణ చర్యలకు తీసుకుంటున్నట్లు కేంద్రం పార్లమెంట్లో సమావేశాల్లో వెల్లడించింది. ఈ నిధుల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేశారు వంగ గీత.
ముఖ్యంగా ఉప్పాడ ప్రాంతం దగ్గర ఎన్టీపీసీ దగ్గర నుంచి ఇంచుమించుగా అక్కడి నుంచి మొదలుపెట్టి మాయాపట్నం వరకు చాలా ప్రాంతం సముద్రంలో కలిసిపోయింది. ఎందుకంటే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు దగ్గర ఒక కిలోమీటర్ లోపు దూరంలో ఉన్న పెద్ద గెస్ట్ హౌస్, జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ కూడా కాలగర్భంలో కలిసిపోయినట్టు సముద్రంలో కలిసిపోయింది. అక్కడ ఉండే శివాలయాలు కలిసిపోయినాయి, రామాలయాలు కలిసిపోయినాయి, కమ్యూనిటీ హాల్స్ కలిసిపోయినాయి, కొన్ని 1-2 చిన్న స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీలు కానీ ఇలా ఇవన్నీ కూడా కలిసిపోవటం, రైతుల యొక్క భూములు కూడా అందులో కలిసిపోవడం, అదేవిధంగా మత్స్యకారుల యొక్క గృహాలు కూడా కలిసిపోవడం. ఇది ఇంకా రోజు రోజుకి సంవత్సరానికి తుఫాన్కి మారేటప్పటికి విపరీతంగా కోతకి అధిక సంఖ్యలో గురవటం జరుగుతుంది. 2019లో ఎంపీ అయిన తర్వాత నేను కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి అప్పటి కేంద్ర మంత్రి జవదేకర్ గారిని, గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారిని కలవటం జరిగింది. వారిని కలిసి ఈ కోస్టల్కి సంబంధించిన ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించిన కోనపాపట్టిపేట తీర ప్రాంతానికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని చెప్పి వారిని కూడా రిక్వెస్ట్ చేసి రావటం జరిగింది. మొన్న 318 కోట్లు శాంక్షన్ అయినట్టుగా నాకు సమాచారం తెలిసింది. చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈ తీర ప్రాంత ప్రొటెక్షన్కి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావటం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. కేంద్రం కేటాయించిన నిధుల్లో కొంత ఇతర తీర ప్రాంతాలకు కేటాయించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నారు మత్స్యకారులు.